నమస్కారం, మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. రాజకీయాల నుంచి పేదల పథకాల దాకా, అంతరిక్షం నుంచి అంతర్జాతీయ వేదికల దాకా మన దేశం మారుతున్న దిశ ప్రపంచం గమనిస్తున్న దృశ్యాలను మీ ముందుకైతే తీసుకువస్తున్నాం. ప్రజల సమస్యలు, ప్రభుత్వ ప్రణాళికలు, కొత్త ఆవిష్కరణలు, ఇవన్నీ ఈ రోజు న్యూస్ లో. మొదలు పెడదాం నేటి ప్రధాన అంశాలతో. సచివాలయ వ్యవస్థలో స్తబ్దత. పథకాలు కాదు, ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల్లో సచివాలయాలు స్తబ్దంగా ఉన్నాయి. అద్దె భవనాల్లో సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్న సిబ్బంది సమయానికి హాజరు కారు. కొన్ని సచివాలయాలు వైకాపా నాయకుల ఇళ్లలోనే నడుస్తున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజలకు పథకాలు అందించాల్సిన సిస్టమ్ తలుపు తట్టినా తెరుచుకోవడం లేదు. విశాఖలో గూగుల్ డేటా హబ్. $15 బిలియన్ పెట్టుబడితో విశాఖకు గ్లోబల్ గుర్తింపు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో గూగుల్ డేటా హబ్ ఆంధ్రప్రదేశ్ కు రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకారం ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలుస్తుంది. విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారమని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలులో మోదీ సభకు భారీ ఏర్పాట్లు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ సభకు ముస్తాబైన కర్నూలు. నన్నూరు వద్ద 450 ఎకరాల్లో భారీ సభా వేదిక సిద్ధమైంది. 3 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా టెంట్లు కూడా సిద్ధం చేశారు. 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర సహకారంతో కొత్త అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని అధికారులు అయితే చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం విచారణ. తెలంగాణ జీవో 9పై తుది తీర్పుకు ఆసక్తి. హైకోర్టు స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతా బెంచ్ లో కేసు లిస్ట్ అయ్యింది. 42% రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం చేయాలన్న ప్రభుత్వ వాదన. సుప్రీం తీర్పు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కరూర్ దుర్ఘటనతో తమిళనాడు అసెంబ్లీలో హంగామా. 41 మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటపై రాజకీయ తాకిడి. ప్రతిపక్షాల వాకౌట్ తో సభ దద్దరిల్లింది. సీఎం స్టాలిన్ ప్రకారం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. అంబులెన్స్ పై దాడులు జరగడం సహాయక చర్యలకు ఆటంకం కలిగించిందని పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైల్లో దోపిడీ చేసిన ముఠా పట్టుబడి. టిక్టాక్ దొంగలు పట్టుబడిన గుంటూరు జీఆర్పీ బృందం. విమానాల్లో వచ్చి రైళ్లలో ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగలించిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. 45 రోజుల ఆపరేషన్ తర్వాత అస్సాంలో పట్టుబడ్డారు. ఈ ముఠాపై 5 రాష్ట్రాల్లో 50 కేసులు, 12 వారెంట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ ఎన్నికలపై మోదీ వ్యాఖ్యలు. నవంబర్ 14న మరో దీపావళి వస్తుంది. ప్రధాని మోదీ బీహార్ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడిన మోదీ ఎన్డీఏ విజయం కోసం మహిళలు కీలకమని అన్నారు. ప్రతి బూత్లో ప్రతి కార్యకర్తే ఒక మోదీ అని హైలైట్ చేశారు. భాజపా విజయంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యోమగాములు. గగనయాన్ నుంచి అంతరిక్ష స్టేషన్ దాకా ఇస్రో ప్రణాళికలో. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రకారం 2027లో మానవ సహిత గగనయాన్ ప్రయోగం. డిసెంబర్లో వ్యోమమిత్ర రోబోతో మొదటి పరీక్ష యాత్ర జరగనుంది. 2035 నాటికి భారత అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు లక్ష్యం. ప్రస్తుతం దేశంలో 300కు పైగా అంతరిక్ష సంస్థలు కార్యకలాపాల్లో ఉన్నాయని తెలిపారు. రోమ్ రహస్య సొరంగ మార్గం ప్రజల కోసం. రాజుల రహస్య మార్గం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి. 2000 ఏళ్ల కిందట చక్రవర్తులు కొలోసియంకు వెళ్లే సహస్య కారిడార్ ను వినియోగించేవారు. ఇది 180 అడుగుల పొడవు భూగర్భ మార్గంలో నిర్మించబడింది. 2021లో పునరుద్ధరించిన ఈ మార్గం ఇప్పుడు సందర్శకుల కోసం తెరుచుకోబోతోంది. ప్రాచీన రోమన్ చరిత్రకు మరో కొత్త దృశ్యం చూపనుంది. ట్రంప్ వెనుజువేలా రహస్య ఆపరేషన్. సిఐఏకి అధికారిక అనుమతి ఇచ్చిన ట్రంప్ మాదక ద్రవ్యాల రవాణా అడ్డుకునేందుకు వెనుజువేలాలో రహస్య ఆపరేషన్లకు అనుమతి. సిఐఏ కార్యకలాపాలపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించిన ట్రంప్. డెమోక్రటిక్ నేతలు ఆయన చర్యలను విమర్శించారు. మాదక ద్రవ్యాలపై అమెరికా యుద్ధం మరో దశలోకి వెళ్ళింది. స్టాక్ మార్కెట్ లో భారీ లాభాలు.
రూపాయి బలపడింది, పెట్టుబడిదారుల ఆనందం చిందింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మార్కెట్ రాణించింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో కొనుగోళ్లు పెరిగాయి. రూపాయి విలువ 73 పైసలు పెరిగి 88.08 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ కి భారత్ ఆతిథ్యం. అహ్మదాబాద్ లో ప్రపంచ క్రీడా సంబరం. కామన్వెల్త్ స్పోర్ట్స్ బోర్డు 2030 క్రీడలకు అహ్మదాబాద్ నే ప్రతిపాదించింది. నవంబర్ 26న సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం. 2010లో ఢిల్లీలో నిర్వహించిన తర్వాత మళ్లీ భారత్ కు ఆతిథ్యం. 2036 ఒలింపిక్స్ లక్ష్యానికి ఇది ముందడుగుగా భావిస్తున్నారు. ఇవే ఈ రోజు రన్ టీవీ తెలుగు ప్రధానాంశాలు. ప్రజల గలం వినిపించడమే మా లక్ష్యం. మీకోసం ప్రతిరోజు నిజమైన వార్తలతో ముందుకొస్తాం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం, కొత్త విశ్లేషణలతో, కొత్త విశ్వాసంతో. అప్పటి వరకు చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం.